పేరెంట్స్ మీటింగ్ వద్దా అమ్మా మీకు అన్సి ఐస్ క్రీమ్ ఎవరో ఉదయాన్నే లేచేస్తా అన్నారు నాతోని. ఇస్తేలో ఉదయాన్నే లేచేస్తా అన్నాడు బాబాయ్తో. ఇస్తే కదా ప్రతి అన్నారు. గుడ్ మార్నింగ్. పిల్లలకి బిగింటుంది ఫస్ట్ అది ఏడు. అప్పుడు నేను డాడీతో వాకింగ్కి వెళ్ళాను. అప్పుడు బేలేస్తాను. అలా లేకాలంటే నాకు కొంచెం టైం పడుతుందా? లగాలి తప్పదు. మరి ఎక్సర్సైజ్ చేస్తున్నాను నాతోనే. ఎక్సర్సైజ్ ఐటమ్స్ వచ్చేస్తాయి 24th. ఏదో ఒక సౌండ్ రావాలి, అప్పుడే నిద్ర రాదు, లేచేస్తాను. సరే సరే వస్తుంది సార్ సౌండ్. మమ్మీ పడుకుందా పడుకున్నా? నేను పడుకోలేదు. టెడ్డీ ప్లేస్ ఎవరు పడుకుంటారు నాకేం తెలుసు. బ్రష్ చేయ ప్రతి తర్వాత చూద్ది కానీ చేపలు. ఇప్పుడు వచ్చిన ప్రతి స్కూల్కి ఇది ఓవరాల్ స్కూల్. ఇది అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు సెంటర్కి. పరిగెడేస్తున్నాను నేను మరేనా. ప్రతి ఇప్పటికడ వచ్చింది క్లాస్ టీచర్కి వెళ్తాను ఫస్ట్ ప్రతి తర్వాత ఎక్స్ట్రా నీ పట్టుకండి ఇవ్వట్లేదు ప్రతి. అదే యాప్ పాస్వర్డ్ ఇచ్చాడే మేడం అయితే చూద్దాం. అన్సి ఏదమ్మా మేడం గారు ఫ్రెండ్ ఇక్కడ ఒకరు. ఏయ్ నవ్వుతావు. పేరెంట్స్ మీటింగ్ వద్దా అమ్మా మీకు అన్సి? పేరెంట్స్ మీటింగ్ వెళ్ళావు నువ్వు? మరి రా. ఎందుకు రావాలా? నువ్వు ఎందుకు వెళ్ళావు? పడతారు చూడండి ఎలా ఆడుతున్నారు ఫ్రెండ్స్తో కలిసి. ఎక్సితా ఇదేమో ఎక్కడ ఆడుతుంది ఎక్సిత, అక్కడేమో ప్రతి. పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది ఇప్పుడే. ఇంటికైతే వెళ్ళిపోతాం పదండి. నేను తాగదాం వెళ్ళే దారిలో. అలా ఆడుకుంటారు పద. ఇప్పుడే పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గైస్. వెళ్ళే దారిలో ఏం తాగుదాం. మరి వినపడదు అందులో ఏం చేద్దాం. ఏం తాగుదాం ఓకేనా ఇస్తా? ఏం తాగుదామా? అది ఏదో ఉన్నా టీ టైం ఏదో ఉంది, టీ టైం ఏదో చూసుకొని తాగుతాం. సరే చూసి ఏం తాగినాడు పదం. బాగా మీద అయితే తాగుతున్నాం. స్ట్రాబెరీ మిల్క్ అంతే. తాగుతున్నావు ముదిటే మళ్ళీ స్ట్రా నీకంటావు ఇప్పుడు. తెలుసా నీకు? మళ్ళీ ఎక్స్ట్రా ఏదో కొనిపించుకుంది ఐస్ క్రీమ్లో. ఎలా అవుతుందా కాబట్టి రే ఏంటిది అది? ఏంటయ్యి? ఐస్ క్రీమ్ ఇవ్వండి. ప్రతి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. ఆర్డర్ వచ్చిందంట ఫ్లిప్కార్ట్ నుంచి. మళ్ళీ నేను ఆర్డర్ తీసుకొని వెళ్తున్నాను. వారం అంతా ఆర్డర్ వస్తున్నట్టే కేసు మనకి. అది ఆర్డర్ వెళ్ళి భోజనం చేద్దాం. పని తర్వాత ఓపెన్ చేద్దాం. నేను ఈరోజు ప్రాన్స్ మటన్. ఇప్పుడు భోజనం చేస్తాను నేను ప్రతి కొన్నా. అయితే అన్బాక్స్ చేసేస్తున్నా. అప్పుడే చింపేస్తుంది. అలా చింపకూడదు, అది క్యూఆర్ ఉంచు. లాగి బయటకు వచ్చేద్ది. నేను చేస్తాను ప్యాంట్. ఎస్ ఎస్. ఇస్త్రీ ఒకటి ఒక దగ్గరికి ఇస్త్రీ. ఏంటిదే ఎంత పెద్ద వచ్చింది? ఇది ఎంత ఉంది టీ? వేసుకొని చూద్దాండి. ప్యాంట్లో ఎంత వచ్చిందా? లూజ్ పెట్టాను మరి ఎంత లూజ్ అనుకోలేదు. డాడీకి సరిపోద్ది. వేసుకొని చూద్దాం. వేసుకో జారిపోద్ది. నాకు ఇంకా జారిపోద్ది. చదువుకుని సరిపోయింది, బాగానే ఉంది. చూడండి మీరు ఎంత ముందుకు వచ్చింది, ఇంత ముందుకు వచ్చింది. అంటే నడుము కూడా 32 పెట్టాను. 30 పెట్టిన సరిపోదు.
ఇస్తే పడుకుని పోయాడు. ఇప్పుడు జొమాటో అయితే స్టార్ట్ అయిపోయినా. సో చూసారు కదా, ప్రతి అమ్మచ్చి పండుగ పడుకున్నాం, అందుకే ప్రతి రికార్డ్ చేయలేదు. సో వెళ్ళిపోదాం కదండి, ఓకేనా? వెళ్ళిపోయి అక్కడ కలుద్దాం. చూడండి ఆర్డర్ ఎక్కడికి వేసారు చూడండి. సరే వెనకారులుగా ముందు చూడండి, ఏం లేవు చుట్టూ తప్పులే. ఆ టైప్ ప్లేస్లో కార్లు ఎత్తుంటారు రాదుకుంటున్నాయి. ఏదో చూడండి ఆట ఏదో అక్కడ ఆర్డర్ చేసుకొని బాగా ఇంకెందుకు ఇంటికి వెళ్ళిపోవాలి పోయినా. ఎంత తొందరగా అవుతుంది తొందరగా. రేపు నుంచి షెడ్యూల్ అవి మారిపోయాను, అందుకనే ఏం కావాలి. ఇప్పుడు ఇంటికి వచ్చాను, బండి అలా అక్కడ పెట్టాను. ఇప్పుడైతే స్నానం చేసి భోజనం చేసి స్నానం చేద్దాం, ఓకేనా? కదండి ఏంటో చూద్దాం వాళ్ళ డిన్నర్. మందైతే ఇవాళ మధ్యాహ్నం మటన్ కర్రీ అండ్ ఫిష్ కూడా ఉండరు. ఫిష్ మనకు నచ్చదు కాబట్టి తింటాం. ఫినిషింగ్ విత్ ఫిష్ కర్రీ గైస్, టోనా ఫిష్. ఇప్పుడు స్నానం కూడా చేస్తున్నాం, బండి కూడా ఛార్జింగ్ చేసుకుని అనుకోండి. ఇప్పుడైతే మనం మేడమేకి వెళ్ళిపోవడం, ఇంకా ఏం లేదు. చాపాతి ఇంట్లో పడుచుకొని ప్రశాంతం పడుకోవడం, ఓకేనా? వీడియో ఎడిటింగ్ చేసుకొని. అది గైస్ ఈరోజు ఇద్దరు గడిచింది. ఐ హోప్ బ్లాగ్ అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అందరికీ సీ దెన్ టుమారోస్ బ్లాగ్ గైస్. బాయ్, గుడ్ నైట్. పడుకొని మన సామాన్లు.